నీ గురించి సార్ మా పూరలు చెప్పిండ్రు. ఆ సార్ అంటే ఏమనుకుంటున్నావు, కొరటాలి శివ సార్ అంటే ఇంగ్లీష్ ముచ్చట, సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ అన్నారు సార్. ఇంకొకటేమో పెద్ద దమాక్ ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఆయనే. పోయి ఎటువాడితే అటు మాట్లాడే చంద్రబాబు నన్ను తిట్టిండు. అందుకనే నేను ఏం అడుగుతలేను సార్. నాకు తెలిసిన నేను చూసిన 4 ముచ్చట్లే అడుగుతున్నా. ఇంత పెద్ద డైరెక్టర్ దానికి వచ్చినందుకు మరి ఈ సినిమాలు ఏమో ఒక్కటే ఆ పిల్లగానికి కత్తి చేతికి ఇస్తే పర్ర నరకుడు కోసడే అన్నట్టు చేసిండు. మళ్ళీ ఈ సినిమాలో ఒక మంచి చెప్పవా? చాలా పెద్ద మంచి చెప్తున్నా. మనిషికి భయం ఉండాలని చెప్తున్నా. అవసరం అది చెప్తాడు సినిమాలో. ప్రతి మనిషికి భయం అవసరం. మనం ఏమనుకుంటామంటే భయం ఉండకూడదు, ఆడికి భయం ఎక్కువ. సో భయం అంటే మనం అదేదో తప్పులాగా చూస్తున్నాం. భయం ఉండాలి. ధైర్యం ఎక్కువైనా ప్రమాదమే. ధైర్యం ఎక్కువే కదా తప్పుడు పనులు చేసేది. అదే ఆడికి భయం ఉంటే తప్పు చేస్తాడా? సో భయం ప్రతి మనిషికి అవసరం అని చెప్పి తప్పు చేసే వాళ్ళందరికీ భయం నేర్పుతున్నాడు. అంటే భయం ఉండాలి, ధైర్యం, మితిమీరిన ధైర్యం ప్రమాదం. మనం ఏంటి, వాడికి ధైర్యం ఎక్కువ, ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి. రోజు ధైర్యం లేకపోయినా ఇబ్బందిలే, భయం అయితే ఉండాలి మనిషికి. అది చాలా గట్టిగా చెప్తున్నా ఈ సినిమా ద్వారా. ప్రతి మనిషికి భయం మాత్రమే అవసరం, ధైర్యం కాదు అని బల్లగుద్ది చెబుతున్నా. అంతకంటే పెద్ద మెసేజ్ ఉందా? ఇప్పుడు అంతకన్నా పెద్ద మెసేజ్ ఉంది అంటే పిరుకోని లెక్కనే ఉండని ఆసారు. వాడు ఇంట్లో పిల్లల కన్నా కష్టపడడానికే ఇంట్లో కష్టపడాలి. సో పిరుకోడు కూడా కష్టపడతాడు. తప్పుడు పనులు చేయొద్దు. ధైర్యం ఎక్కువైపోయి బ్యాంకులు కొడతాం, మనుషులు కొడతాం, జేబులు కొట్టేయటం చేయొద్దు. ధైర్యం ఎక్కువైతే అదే అవుద్ది. దొంగతనాలకు వెళ్తారు, లూటీలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. తప్పు కదా అది. ధైర్యం ఎక్కువయ్యేది భయం లేకపోవటం వలన. పేల భయం ఉంచుకోవాలని చెప్పేది సినిమా ఇది. గట్టిగా ఎవరికైతే పేల భయం తక్కువ అవుతుందో 2 సరిసి ఇట్లకెంచి భయం ఉండాలి కొడుక, ఇట్లా ఎత్తివంటే అవుతుంది నీ కథ అని చెప్పే సినిమానంట. ఈ సినిమాతోటి గా ముచ్చట చెప్తాడు సారు. ఇంకొక ముచ్చట అన్ను, సముద్రం గాయనికే దేవరున్నాడు, కొండని గాయనికి ఇంకొకటి అవసరం లేదు అని ఒక డైలాగ్ పిచ్చిండు. ఏమటికి అది నాకు అర్థం కాదు. సముద్రం మీద ఎవరు ఉన్నారు, కొండ మీద పిల్లగాడే ఉన్నాడు. అవును. సో సముద్రాన్ని కావలి కాస్తే అక్కడ ఉన్నాడు కొండ మీద. సో ఈయన సముద్రం మీదకి వెళ్ళిపోయాడు కదా, కొండ మీద మనం తప్పులు చేయొచ్చు అనుకుంటే వద్దు నాయన, ఇక్కడ ఇంకొకడు తయారవుతాడు. ఆడెవడో సినిమా చూస్తారు. ఇంకో అతను ఉన్నాడు కదా, దయచేసి మీరు మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ ఇంకో దేవరం తయారు చేయమాకండి అని అన్నారు. ఈ పిల్ల శ్రీదేవి అమ్మ వాళ్ళ బిడ్డ జాహ్నవి సారు పెద్ద ఎన్టీఆర్ సార్ తోటి శ్రీదేవమ్మ సినిమా చేసింది. అది ఏం పట్ట ఆకుసాటు పింద తడిసి ఆ పాట. ఈ సినిమాలో ఈ పిల్ల చేసింది తాతతోటి తల్లి మనమంతోటి బిడ్డే. అంటే కావాలని ఆ పిల్ల కావాలని పెట్టుకున్నారా ఈ సినిమాకు? ఇంకెవరు మన దిక్కు తెలుగు పిల్లలు దొరకకపోయినా ఎందుకు ఆ పిల్ల అని కావాలనుకున్నారు? మన తెలుగు పిల్ల అమ్మాయి కూడా అట్లనే అంటారా? అమ్మాయి మన శ్రీదేవి. మన శ్రీదేవి. సో మన శ్రీదేవి బిడ్డ అంటే మన బిడ్డేగా. కొన్ని అక్కడోళ్ళు కదా సార్, హిందీ సినిమాలు చేస్తారు కదా అని అడుగుతారు. అందరూ ఇవాళ రేపు అందరూ మన బిడ్డలు కూడా పోయి హిందీ సినిమాలు చేస్తుండే, ఏముంది అందులో? అంతేనా? సో అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు ఏ రోజు అమ్మాయి అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల అనిపిస్తుంది, మన పిల్ల అనిపించింది. నేల మీద ఉండే పిల్ల, భయం తెలిసిన పిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల. సార్ నేను శ్రీదేవి మేడం కోసం ఇంకొక ముచ్చట అడగాలి. శ్రీదేవి మేడం అంటా ఇట్లా సినిమాకి వస్తే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు కొత్తగా ఏమైనా ఇయ్యంగా దెబ్బ నేర్చుకొని దెబ్బ చూసుకొని ఇట్లా తయారు ఉంటుండేనంట. ఏదైనా చెప్పంగానే ఇట్లా చిట్కే పిల్లలు జింక పిల్లలు నేర్చుకొని తయారు ఉంటుండేనంట. ఈ పిల్లకి ఇట్లా అట్లనేనా? నేర్చుకుంటా పాటు మొదలు నేను మేకప్ వేసుకుంటాను ఇట్లా ఏమైనా అంటదా? ఈ పిల్ల ఇంకో పాలు ఎక్కువ. వారం 10 రోజుల ముందు నుంచి మమ్మల్ని అందరిని వెంటపడి నాకు ముందే చెప్పండి సీన్ పేపరు, నేను నేర్చుకోవాలా అని. ఈ సీన్ ఎలా చేయాలి, మన ఊళ్ళల్లో ఆడపిల్ల ఎలా ఉంటారు, దాని మీద అమ్మాయి రీసెర్చ్ చేసి బోల్డ్ పాత సినిమాలు చూసి అందులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఊళ్ళల్లో ఎలా బిహేవ్ చేశారు, లంగావణి కట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్, ఇంత నేర్చుకొని షూటింగ్కి వస్తుంది ఆ పిల్ల. అంత కష్టపడే పిల్ల. సరే ఈ పిల్లకు తెలుగు బాగానే మాట్లాడుతుంది, ముత్తి మంచిగానే. మరి అనసూయమ్మతో చెప్పించిన మాటలని? అనసూయమ్మ కాదు, వేరే అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్తాను అందుకని అన్న ఇంకొక సినిమా ఆగు, ఈలోపు నీకు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పట్నం క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి చెప్తే బాగుండే.
కానీ మన భాష రావాలంటే ఇప్పుడు మీ లెక్క మాట్లాడాలంటే అంత మేము ఊళ్ళకేం చేస్తాం కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతాం. మరి అలా మాట్లాడాలంటే కష్టం.